రాజుగారి ఆస్థానానికి ఒక వ్యక్తి 2 ఆవులను తీసుకొస్తాడు. 2 ఆవులు కూడా చూడడానికి ఒకేలా ఉన్నాయి. వ్యాపారి అంటాడు, రాజా, ఈ 2 తల్లి కూతుళ్ళు, కానీ ఏది తల్లో ఏది కూతురో నాకు తెలియదు. ఇప్పటివరకు చాలామందిని అడిగి చూశాను, కానీ ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. మీ ఆస్థానంలోని మంత్రి చాలా చురుకైనవాడు అని, నాకు సమాధానం చెప్తారని ఆశతో ఇక్కడికి వచ్చాను అన్నారు. మంత్రి క్షుణ్ణంగా పరిశీలించి, నాకు ఈ 2 ఆవుల్లో ఏది తల్లో ఏది కూతురో తెలియడం లేదు, కానీ ఒక్కరోజు సమయం ఇస్తే పరిష్కరిస్తాను అని చెప్పాడు. ఇంటికి వెళ్ళి ఇదే ఆలోచనలో ఉన్న మంత్రి గారిని భార్య అడుగుతుంది, ఏమిటి సమస్య అని. విషయం అంతా విన్న మంత్రిగారి భార్య, ఇది చిన్న సమస్య అని మరుసటి రోజు ఇద్దరు గోశాలకు వెళ్ళారు. 2 ఆవులకి మంత్రిగారి భార్య గడ్డిని వేస్తుంది. మొదటి ఆవు కూతురు అని చెప్పింది. ఎలా అని అడుగ్గా, మొదటి ఆవు తన ఆహారాన్నంతా తినేసి 2 ఆవు దగ్గరకు వెళ్ళి ఆహారం కోసం చొరబడింది. 2 ఆవు కూడా తన మొదటి ఆవు కోసం ఆహారాన్ని వదిలింది. ఈ సృష్టిలో తల్లి మాత్రమే తన బిడ్డకు ఆహారాన్ని వదలగలదు అని చెప్పింది. సమాధానం విని ఆ వ్యక్తి సంతృప్తి చెందాడు. అందరికీ అమ్మ అంటే ఇష్టమే కదా. ఈ కలియుగంలో ఇంతవరకు కల్తీ లేనిది ఒకటి అంటే అమ్మ ప్రేమ మాత్రమే.